ఆయనకి ఇచ్చారు కదా టీడీపీకి సంబంధించినటువంటి ముగ్గురు ఉంటే ముగ్గురికి రాజ్యసభలో సరే అప్పుడు వాళ్ళకి వచ్చి కాదండి ఇప్పుడు అది ఒక్క విషయం చిన్నపరెడ్డి గారు ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి అప్పుడు ఇవ్వాలనిపించింది ఇచ్చారు, వీళ్ళు ఇవ్వకూడదు అనుకుంటున్నారు ఎవరు ప్రజలు ఇవ్వాలి, మీకు ప్రాబ్లం అది కదా. అప్పుడు ఎవరో వాళ్ళు చేశారని ఇప్పుడు చేసే పరిస్థితి ఉండదు కదా. ప్రజలు ఇవ్వాల వాళ్ళకు కూడా సాంప్రదాయం ముగ్గురుంటే ముగ్గురికి ప్రజలు ఇవ్వలేదండి, ముగ్గురుంటే రాలే. వాళ్ళకి రావాల్సినటువంటి లేకపోయినా ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ని వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని. ఇదిగో ఇవాళ ప్రతిపక్షం అనేది అక్కడ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి భజన, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి భజన. ఇదిగో 15 సంవత్సరాలు ఉంటావు, 20 సంవత్సరాలు ఉంటావు. ఇవి డబ్బాలు తప్పితే ఇచ్చినటువంటి హామీలని మనం ఏమి నెరవేర్చామో, ఏమి హామీలు ఇచ్చామో, ప్రజలు ఎంతవరకు సంతోషంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడేటటువంటి నిన్న ఉద్యోగులు ధర్నాలు చేసి పవన్ కళ్యాణ్ గారు నమ్మి చెప్పులు తీసుకొని కొట్టుకున్నారు కదా సార్. మీ టీవీలలో కూడా చూపించారు కదా సార్. ఇది కదా వాళ్ళ ప్రభుత్వం. స్క్రీన్ మీదనేమో బ్రహ్మాండమైన సెటైర్లు వేసుకుంటా, బ్రహ్మాండంగా నవ్వుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా చేస్తా ఉన్నటువంటి ఇది మనకందరికి అర్థం కావట్లేదా సార్? ఖచ్చితంగా అందుకనే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రజల తరపున మాట్లాడతారు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ నిన్న మిర్చి యార్డులు, గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించి 23,000 రూపాయల కింటా ఉన్నటువంటి మిర్చి 11,000 రూపాయలు. మీరు ఇంకా అందులోనే ఉన్నారు. వినండి, ఇప్పుడు మీరు అసెంబ్లీలో మీరు ప్రతిపక్ష హోదా రావడానికి మీకు అర్హత లేదు అని తేల్చేశారు. గౌరవం గవర్నర్కి ఇవ్వలేని వాళ్ళు మీరు అసెంబ్లీలో అడుగు పెట్టడానికే వీలు లేదని ఆయన కరాఖండిగా చెప్తున్నారు. ఇంకేం ఇవ్వాలి, ఇంకేం చేస్తారు? ఇంకెవ్వడానికి చెప్పగానే ఉన్న రూలా ఏందంటే, ఆయన చెప్పగానే ఓ రూల్ అయితే ఏంది? ఆయన భాష ఆయన చెప్పాడు. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉండాలని గతంలో చెప్పారు. ఇప్పుడు చెప్పారు 15 సంవత్సరాలు కూటమంతా కలిసి ఉండాలని చెప్పుకున్నారు. ఆయనకు నచ్చిన భాష, ఆయనకు నచ్చిన జల్సా సినిమాలు పబ్లిసిటీకి వాడుకుంటే మనం చేసేది జల్సాని ఇంకోసారి రిలీజ్ చేసుకుంటారేమో. మరి మాకు తెలియదు కదా జల్సా గురించి. ఏడ చెప్పి ఆ చొక్కా జేబుల గురించను ఎంత బాగా చెప్పుకుంటున్నారు, దాని గురించి సంతోషంగా చెప్పుకుంటున్నారు. అందుక మీకు సమయం ఇచ్చింది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే జల్సా ముచ్చట్లు చెప్పుకుంటా జల్సాలు చేస్తా ఉన్నారు ఇలా అసెంబ్లీలో. బాలకోటి గారు, వర్మ గారు నమస్తే.